హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి గుమ్మడికాయ స్వీట్ అయితే చేస్తున్నాను. ఇది పాతకాలపు వంట అండి. స్వీట్ చాలా బాగుంటుంది, చాలా వరకు వచ్చి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఒకసారి ట్రై చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఒక ఆయిల్ గరిటెతో 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడి చేసుకున్నాము. ఇదిగోనండి గుమ్మడికాయ ముక్కలు ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేత గుమ్మడికాయ నీళ్ళున్నది గుమ్మడికాయ తీసుకోవాలండి, నీరున్నది అలా తీసుకుంటే గుమ్మడికాయ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ గుమ్మడికాయ ముక్కలు ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఇలా గుమ్మడికాయ తీసుకునేటప్పుడు లేత గుమ్మడికాయ తీసుకోవాలండి. నీరున్నది తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, గుజ్జుగా ఉంటుంది. ఒక పావు స్పూను ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకున్నాము. ఇలా మగ్గిన తర్వాత ఒక పావు స్పూను కారం వేసుకున్నాము. కారం వేసుకుంటే ఈ గుమ్మడికాయ స్వీట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేలాగా కొంచెం మగ్గించుకున్నాము. 1 కేజీ గుమ్మడికాయ ముక్కల దాకా తీసుకున్నాను కదా, 600 గ్రాములు బెల్లం తీసుకుంటున్నానండి. స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము 600 గ్రాముల బెల్లం తీసుకొని దంచుకొని ఇందులోకి వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఈ బెల్లం అనేది కరిగి ఇందులోకి నీళ్ళు అనేవి వస్తాయి. ముక్కకి కూడా బాగా పట్టాలండి బెల్లం అనేది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇదంతా సిమ్లో పెట్టే చేసుకోవాలి, హైలో పెట్టామంటే మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉడికించుకున్నాము. చూసారా, బెల్లము ఈ గుమ్మడి ముక్కలకి బాగా పడుతుంది. అంతేనండి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసుకుని కాస్త ఆరేసరికల్లా మనకి ఈ బెల్లం అనేది ముక్కకి బాగా పడుతుంది. గుమ్మడికాయతో ఎప్పుడైనా స్వీట్ ఇలాగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అంతేనండి, చూసారు కదా, గుమ్మడికాయతో స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.